నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ మొక్కలన్నీ మా చిన్న అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అనమాట. అస్తమానం చెప్తాను కదండి, అందరూ పక్క పక్కనే ఉంటామని. ఇంకా ఈరోజైతే మా చిన్న అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు చూపించట్లేదు, ఎందుకంటే అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఓన్లీ మొక్కలు మాత్రమే చూపిస్తున్నాను అనమాట. ఇంకా అయితే దసరా స్టార్ట్ అవుతుంది కదండి, ఇంకా ముందే ఇలా పగటి వేషగాళ్ళు అయితే వస్తున్నారనమాట. చాలా భయం వేసింది వీళ్ళని చూడగానే. ఇంక మా తోటిగోళ్ళు అయితే వీడియో తీయమని గుర్తు చేసిందనమాట, అంటే మా చిన్న అత్తయ్య గారు వాళ్ళ కోళ్ళు. ఇంకా తర్వాత వచ్చి ఈ మొక్కలు పైన మొక్కలు ఒకసారి వేసినప్పటికీ వీటికి సరిగా ఎండ తగలక సరిగా ఎదగట్లేదని చెప్పి మా మావయ్య గారు అన్నారనమాట. మా మావయ్య గారు మొక్కలు వచ్చి చాలా శ్రద్ధగా పెంచుతారు. ఇంక ఇంటి దగ్గర అయితే కూరగాయల మొక్కలు కుండీలో కదండి, ఆ మట్టి సరిగా లేక ఎదగట్లేదని చెప్పి పొలంలో అయితే వేశారంట. మాకు మొన్న కూరగాయలు కూడా తెచ్చి ఇచ్చారనమాట. ఇంక ఇవి చూసారు, ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదండి. ఇవైతే పార్క్లో ఉన్నాయి, మాకైతే షుగర్ ఫ్యాక్టరీ దగ్గర పార్క్లో అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇంక ఈ మొక్క కూడా బాగానే ఎదుగుతుంది కుండీలో. ఇంక ఇక్కడ కూడా ఖాళీ ఉన్న ప్లేస్లో బంతి మొక్కలు వేసేసారు మా మావయ్య గారు. ఇంకా పైన కూడా కుండీలు పెట్టారనమాట, అందులో కూడా కూరగాయల మొక్కలు వేద్దామని వేశారు, కానీ అవి సరిగా రావట్లేదని చెప్పి ఇంకా కలర్ఫుల్గా ఉంటాయని మామూలు పువ్వుల మొక్కలు అయితే వేశారనమాట. ఇలా ఇక్కడ ఒకే ఒక్క పచ్చిమిర్చి అన్నమాట. మనకు కావాల్సినవి ఏమి మనం ఎంత శ్రద్ధగా పెంచినా ఇంట్లో అయితే కాయవు, కానీ మావయ్య గారు అయితే పొలంలో అయితే బాగానే కాస్తున్నాయి అని చెప్పారు. ఇంకా అక్కడ మట్టి బాగుంటుంది కదండి, కుండీల్లో మట్టి అంత మంచిగా ఉండదు కదా ఈ ఎక్కువ టైం అయ్యే కొద్దీను. ఇక్కడైతే ఇలా కొన్ని మొక్కలు పెట్టారనమాట. ఇంకా పైన కుండీలు పెట్టారు. ఇంకా ఇంట్లో వాడలేని వస్తువులు ఉంటాయి కదండి, ఇది వరకు పచ్చళ్ళకి జాడీలు వాడేవాళ్ళం కదా పెద్ద పెద్దవి, ఇప్పుడు ఇంకా అలాంటివి ఏం వాడట్లేదు కదా, ఇంకా వాటిలో కూడా మొక్కలు వేస్తారనమాట. ఇంకా వాటర్ ఫిల్టర్ ఉంటుంది కదండి స్టీల్ది, అది కూడా ఇది వరకు అందరి ఇళ్ళల్లో ఉండేది, ఇప్పుడు అందులో కూడా మొక్కలు వేస్తారనమాట మా అత్తయ్య గారు. ఇంకా నేను వీడియో తీసుకునేటప్పటికీ క్లైమేట్ చాలా బాగుంది అనిపించింది నాకు, అందుకే అలా చుట్టూ తిప్పాను అనమాట. ఇంకో చెప్పాను కదండి ఫిల్టర్లో కూడా ఇప్పుడైతే ప్యూరిఫైర్స్ ఉన్నాయి కదా, ఇంక ఈ ఫిల్టర్ కూడా ఇంకా అలా పైన పెట్టి ఉంచడం ఎందుకు, ఎలాగో పోయింది కదా అని చెప్పి ఇలా మొక్కలు వేసారనమాట. ఇక్కడైతే ఇంకా చిన్న వంకాయ మొక్క ఉంది, దీనికి కూడా ఒక వంకాయలు బాగానే ఉన్నాయి. ఇంకా మిగతా వాటిలో ఇలా కలర్ఫుల్గా ఉంటాయని మామూలు పువ్వుల మొక్కలు అయితే వేశారనమాట. ఇంక ఈ మల్లెపూ వచ్చి పాదు ఎప్పటిదో అనమాట, కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కొంచెం పాడైనా మళ్ళీ కట్టారు, బాగానే ఉందన్నమాట ఇప్పుడు. ఇంకా మేము తర్వాత పసుపు కుంకుమ ఇవన్నీ ప్యాకింగ్ చేసామన్నమాట. మాకు సారి పంచి పెట్టేటప్పుడు స్వీట్స్ వచ్చేటప్పటికి పెళ్ళికైనా ఇంకా చంటి బిడ్డ సారీ అంటారు కదండి, దానికైనా కానీ మాకు స్వీట్స్ వచ్చేసేది మనుగుల లెక్కన ఉంటుందన్నమాట. మనుగు అంటే 11 కేజీలు, కానీ స్వీట్ షాపులో ఇప్పుడు మనుగుల లెక్కన అయితే చేయట్లేదు. మనుగంటే వాళ్ళు 10 కేజీలు లెక్క చెప్తున్నారనమాట. కానీ యాక్చువల్గా మా అత్తయ్య గారు వాళ్ళు సారీ తెచ్చుకున్న టైంలో మనుగు అంటే 11 కేజీలు అంట లెక్క, అట్లా పెట్టేవాళ్ళు అనమాట. మాకు ఈ పెట్టుపోతలు అనేవి కొంచెం ఎక్కువే నడుస్తాయి, సారీ పెట్టడం అలాంటివి. ఇంకా మేము స్వీట్స్ వచ్చి కేజీకి 8 వచ్చేలాగా చేయిస్తామన్నమాట. ఎక్కువ శాతం మనలాగే ఉంటాయి, అన్ని రకాలు కూడా కేజీకి 8 అనమాట. ఇలా పసుపు కుంకుమ ప్యాకింగ్ చేయించాము. ఇది అంతెందుకు చేసాము అంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి చిన్ని కృష్ణుడు వచ్చాడనమాట, అందుకని చేసామన్నమాట. ఇప్పుడు సారి పంచి పెట్టడానికి ఇవన్నీ ముందుగా రెడీ చేసి పెడుతున్నాము. ఇంకా అట్టపల్లి కూడా రెడీ చేసి పెట్టేశారు మా మావయ్య గారు వాళ్ళు. ఇంకా సారీ పంచిపెట్టే ముందు ఇలా బకెట్లోకి అయితే తీస్తామన్నమాట, తీసి తిరగాలి కదండి ఊరంతా, ఇలా పట్టుకెళ్తామన్నమాట పంచిపెట్టడానికి. ఇలా కేజీకి 8 వచ్చేలా చేయిస్తే మాకు వచ్చి 75 కేజీలు పడతాయి అన్నమాట. దగ్గర ఒక్కో ఐటెం అండి కేజీకి 8, లడ్డు 8 వస్తాయి, మైసూర్పాకు 8 వస్తాయి, అలా ఒక్కొక్క ఐటెము 75 కేజీలు పడుతుంది అనమాట. మాకు మొత్తం సారీ ఎవరిని వదలకుండా పంచిపెట్టాలి అంటే. ఇంకా బాబు అయితే ఇలా విజిల్ కానీ బాల్ కానీ పెడతాము సారిలో. ఇంకా అమ్మాయి అయితే రబ్బర్ బ్యాండ్ కానీ ఆ అమ్మాయి బొమ్మ ఉంటుంది కదండి అది కానీ పెడతామన్నమాట. అంటే మనం చెప్పకుండానే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట, వీళ్ళకి మనవడు పుట్టాడు లేదంటే మనవరాలు పుట్టింది అనేసి. ఇంక ఇలా ఫస్ట్ ఇంట్లో పెట్టేసి
అప్పుడు ఇంక బయలుదేరుతామన్నమాట. ఇంకా చిన్న అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు కూడా పక్కనే కదా, వాళ్ళకి కూడా పెట్టేసి అప్పుడు ఇంకా మొత్తం ఊరంతా తిరగడానికి 2 బ్యాచ్లో బయలుదేరామన్నమాట. మేము 2 బ్యాచ్లు బయలుదేరితేనే 9:30కి బయలుదేరితే మధ్యాహ్నం 2:30 అయిందనమాట. ఇంకా కొంచెం కొంచెం దూరం ఉన్న ఊర్లో అయితే, దూరం ఉన్న ఊర్లు కాదు, ఊర్లోనే కొంచెం దూరంగా ఉన్న ఇల్లుకైతే బండి మీద వెళ్ళి ఇచ్చేసారనమాట. అలాగని అంత టైం పట్టింది. అలా అయినా కానీ ఇదన్నమాట సారీ విశేషాలు. మీకు కూడా ఇలా సారీ పంచి పెడతారా? ఇంత టైం అనేది పడుతుందా? మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.